यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरा जुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद కశ్యపుడు అదితితో చెప్పాడు, నీ పిల్లలు కష్టాలు పడుతున్నా దైత్యుల్ని ఇప్పుడు జయించడానికి అవకాశం కాదు. కారణం ఏమిటి అంటే వాళ్ళందరూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు, ధర్మ కవచాన్ని ధరించారు. అలాంటి శక్తితో ఉన్నటువంటి వాళ్ళని జయించడం కష్టం కనుక వాళ్ళని యుక్తితోనే జయించాలి. యుక్తితో సాధించాలి అంటే అది భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప సాధ్యం కాదు అన్నారు. అందుకనే వామనుడి యొక్క చరిత్రలో
బలిచక్రవర్తితో యుద్ధం అనేటువంటిది లేదు. ఎందుకని అంటే భగవంతుడు శక్తితోటి బలిని జయించాలనుకోలేదు, యుక్తితోటి జయించాలనుకున్నాడు. ఎందుకని అనంటే ప్రహ్లాదుడికి తాను వరం ఇచ్చాడు, తన వంశస్థులెవరిని కూడా తాను చంపనని. కనుక ఆ ప్రహ్లాదుడికి ఇచ్చినటువంటి వరం వల్ల ఆ ప్రహ్లాదుడి యొక్క మనవడైనటువంటి బలిచక్రవర్తిని తాను చంపాలనుకోలేదు, యుక్తితోటే అతన్ని ఓడించాలనుకున్నాడు. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలగాలి, కలిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఒకవేళ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఒక వ్రతాన్ని చేయాలన్నాడు. దితికి తాను ఉపదేశం చేసినటువంటి ఆ వ్రతం పయోవ్రతం అనేటువంటిది ఉంది. అదిగో ఆ వ్రతాన్ని అంటే ఇంతకుముందు తాను చేసినటువంటి వ్రతం వేరు, ఇప్పుడు వేరు, కానీ ఈ రెండు కూడాను నారాయణుని గురించి చేసేటువంటివే. ఇది ఫాల్గుణ మాసంలో చేయాలి. దీనికి పేరు పయోవ్రతం అంటారు. కనుక నీకు భగవంతుడే స్వయంగా సంతానంగా కలుగుతాడు ఈ వ్రతాన్ని కనుక నువ్వు ఆచరిస్తే దీక్షగా అన్నాడు. అసలు ఎప్పుడూ కూడా ఒక గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే వచ్చే ఫలం వేరుగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు చేస్తే ఫలం వేరు, కానీ ఇద్దరూ కలిసి ఏదైనా వ్రతాన్ని ఆచరిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలం ఉంటుంది. కనుక ఇద్దరూ కలిసి చేస్తే సాక్షాత్తు పరమాత్మే అవతరిస్తాడు కూడా అన్నంతగా, అంటే ఆయన ప్రసన్నుడవుతాడు అన్నంతగా అన్నమాట. అసలు ఆశ్రమ ధర్మాలన్నిటిలోకి చాలా ఉత్తమమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం అంట. చాలా విలక్షణమైనది. దీంట్లో యోగ సాధన ఏమీ లేదు, కానీ ఇది యోగిస్తుంది. యోగ సాధన లేకుండా యోగించేటువంటి ఆశ్రమం ఈ గృహస్థాశ్రమం అంట. ఎందుకు? ధర్మాచరణమే ముఖ్యమై ఉంటుంది కనుక. ధర్మాన్ని చక్కగా కనుక ఆచరిస్తూ గృహస్థాశ్రమాన్ని ఏమైనా పాటిస్తే తప్పనిసరిగా అతనికి మోక్షం వస్తుందిట. కానీ కామసుఖానికి ప్రాధాన్యతనిచ్చి ధర్మాచరణకి విలువ తీసేస్తున్నారు. దానివల్ల చెడిపోతుంది లోకం అంతా. కనుక ఇక్కడ కామసుఖం అనేటువంటిది గౌణం, అలాగే ముఖ్యమైనటువంటిది ధర్మాచరణ. చూడండి, కొంతమంది ఉత్తరాదిలో, ఇక్కడ కొద్దిగా తక్కువ, ఉత్తరాదిలో కానీ లేకపోతే మార్వాడీలు మొదలైనటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే మీరు చూడగలిగితే వాళ్ళకి వివాహం చేసే సందర్భంలో గుర్రాన్ని ఎక్కిస్తారు. వాళ్ళు ఒక గుర్రం వేసి ముఖానికి ఒక పుష్పాలతోనో దేంతోనో ఒక ఇది కూడా కడతారు, పరదా కట్టించి ఆ గుర్రం మీద తిప్పుతారు. ఎందుకని గుర్రం ఎక్కిస్తారు? వాళ్ళు వివాహం కాబోయే ముందు, రే నాన్న, ముందు నువ్వు ఈ గుర్రాన్ని వశంలో పెట్టుకోగలిగితే వివాహం అయిన తర్వాత 11 గుర్రాలని నువ్వు వశంలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమిటా 11 గుర్రాలు? ఇంద్రియాలు. ఈ 11 గుర్రాలని చెప్పబడేటువంటి ఇంద్రియాలని నువ్వు అదుపులో పెట్టుకోవాలంటే ముందు ఈ గుర్రాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి అని ముందు గుర్రం ఎక్కించి అతన్ని నడిపిస్తారట. అప్పుడు ఏమవుతుంది? ధర్మాచరణం అనేటువంటిది, తన ఇంద్రియాలని ఎప్పుడైతే తన వశంలో పెట్టుకొని తన జీవితాన్ని గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తాడో అప్పుడు తప్పనిసరిగా ధర్మాచరణం అవుతుంది. అది ఆశ్రమ ధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం అవుతుంది. అతనికి పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షం కలుగుతుంది. ఈ ధర్మాచరణం కనుక ఖచ్చితంగా ఆచరిస్తే గృహస్థుల యొక్క ఆనందమే చాలా గొప్పదిట, యోగుల యొక్క ఆనందం కన్నా కూడా. అయితే లోకంలో చూడండి, పరమాత్మతో ఆడుకునేటువంటి వాడు శ్రేష్ఠుడా, తన ఒడిలో పరమాత్మని కూర్చోబెట్టుకుని ఆడించేవాడు శ్రేష్ఠుడా? ఎవరండి చెప్పండి? ఏమండి? పరమాత్మతో ఆడుకునేవాడు యోగి, కానీ తన ఒళ్ళో పరమాత్మని కూర్చోబెట్టుకుని ఆడించేవాడు గృహస్థు.
ఎంత ఆశ్చర్యం! అలాగా అయితే అంత గొప్ప స్థితిని కలిగించుకోగలిగేటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి కూడా దుష్టుల యొక్క సాంగత్యం చేత గృహస్థాశ్రమ ధర్మాన్ని పూర్తిగా వదిలేసి ఆ ఆశ్రమ ధర్మాన్ని లక్ష్యం చేయకుండా పూర్తిగా చెడిపోయేటువంటి లోకంగా తయారైంది. చాలా అద్భుతమైనటువంటిది గృహస్థాశ్రమం. చాలామంది అడుగుతుంటారు, మోక్షం పొందాలంటే స్వామి సన్యాసం తీసుకోవాలా, గృహస్థాశ్రమంలో ఉండి భగవంతుణ్ణి పొందలేమా? చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు, మీకు గుర్తుందో లేదు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా పరమాత్మని పొందవచ్చు. నీ ధర్మాన్ని ఖచ్చితంగా నువ్వు ఆచరిస్తే, పరమాత్మ యందు అత్యంతమైన ప్రీతితో నువ్వు జీవిస్తే అని. అట్లా ఈ అదితి కశ్యపుల యొక్క గృహస్థాశ్రమం చాలా గొప్పది, చాలా ధర్మపరంగా జీవనం సాగించేవారు, పవిత్రమైనటువంటిదిట. అందుకనే వాళ్ళు పవిత్రమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉండి తపస్సు చేస్తే భగవంతుడంతటి వాడు చటుక్కున వచ్చి దర్శనం ఇచ్చేట. వారిని కోరిందిట అదితి, అయినా నువ్వు నా సంతానమై పుట్టు అని. ఆ అదితి ప్రార్థిస్తే ఇది పవిత్రమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంగా పాటించేటువంటి గృహం ఇది, తప్పనిసరిగా ఇందులో నేను అవతరించాలనుకొని అదితి యొక్క గర్భంలో జన్మించడానికి తాను ఇష్టపడి వరం ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి! ఇలాంటి భాగ్యం అదితి కశ్యపుల్లాగా పవిత్రమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించే ఏ గృహస్థుకైనా సరే కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు గృహస్థులే కదా, వాళ్ళు పాటించి వాళ్ళు చక్కగా దాన్ని పొందగలిగారు. ఈ లోకంలో ఎవరు పొందలేరు? వాళ్ళలాగా పవిత్రంగా జీవించగలిగినప్పుడు తప్పనిసరిగా ఏ గృహస్థైనా పరమాత్మను కూడా సంతానంగా పొంది ఒళ్ళో పెట్టుకొని ఆడించగలిగేటువంటి స్థితిని పొందుతాడు. లోకంలో మనం అంతా అనుకుంటాం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, జగత్తంతా చెడిపోయింది అని. జగత్తు చెడలేదు, మన దృష్టి మన బుద్ధి చెడింది. మన దృష్టి మన బుద్ధి చెట్టడం వల్ల జగత్తంతా చెడిపోయింది. ఎందుకంటే అలా చెడిన వాళ్ళే ఎక్కువగా ఉండడం చేత ఈ లోకమే చెడిపోయింది అనుకుంటాం. మన దృష్టి ఎలాంటిది, మన బుద్ధి ఎలాంటిది. కనుక అలాంటి దృష్టితో నువ్వు చూసావు అంటే లోకమంతా ఇలాగే కనిపిస్తుంది. కానీ భగవంతుని దృష్టితో కనుక లోకాన్ని చూస్తే అప్పుడు జగత్తంతా పరమాత్మ కనిపిస్తాడు. మనకి మహాభారతంలో ధృతరాష్ట్ర మహారాజు పాండవుల తరఫుగా ధర్మరాజు రేపొద్దున కాబోయే యువరాజు అని అనుకుంటున్నారు. కాదు, ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడు యువరాజు అవ్వచ్చు అని అనుకుంటున్నారు. సరే, మొత్తం మీద ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి ముందు రాజ్యం తెలియాలి కదా. రాజ్యంలో ఉండేటువంటి మనుషులు, ఆ మనుషుల యొక్క స్వభావాలు ఇవన్నీ ముందు తెలుసుకోవాలి కదా. అందుకని ధృతరాష్ట్రుడు అన్నాడు కదా, ముందు దుర్యోధనుడిని పిలిచాడు, నైనా ఒకసారి లోకంలోకి వెళ్ళిరా, రేపొద్దున నువ్వు కనుక యువరాజు అయితే లోకంలో ఉండే మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ముందు తెలుసుకుంటే మంచిది కదా. లోకంలోకి వెళ్ళి జనులందరినీ కూడా ఒకసారి చూడు, ఎలా ఉన్నారు ఏమిటి పరిస్థితి, వాళ్ళు ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు ఒకసారి లెక్కించుకొని రా అన్నాడు. ఈయన బయలుదేరాడు. దుర్యోధనుడు అంతా తిరిగాడు. తిరిగి చివరికి వచ్చాడు. తండ్రితో చెప్పాడు, తండ్రి అస్సలు ఎవ్వరూ మంచివాళ్లే కనిపించలేదు నాకు, అందరూ చెడ్డవాళ్లే అన్నాడు. ఒక్కడు మంచివాళ్ళేడయ్యా, ఏమిటి రాజ్యం ఇది, అందరూ చెడ్డవాళ్లే అన్నాడు. సరే నాన్న, అలాగే వెళ్ళిపో, స్నానం చేసి చక్కగా సాపాటు చేసి పడుకో అన్నాడు. మంచి వదిలేశాడు. మర్నాడు ధర్మరాజును పిలిచాడు. ధర్మరాజా, మరి నువ్వు కూడా రేపు మాపు అందరి యొక్క అంగీకారం అయితే మరి నువ్వు యువరాజు అయ్యేటువంటి అవకాశం ఉన్నది కనుక నువ్వు కూడా ఒకసారి లోకానికి వెళ్ళి చూసిరపోయిన ఆయన ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు.
ధర్మరాజు మొత్తం తిరిగాడు. తిరిగి చిట్ట చివరికి ఇక్కడికి వచ్చాడు. వచ్చి తాను అన్నాడు, తండ్రి నాకెవ్వరూ చెడ్డవాళ్ళు అసలు కనిపించలేదన్నాడు. అందరూ మంచివాళ్లే అన్నాడు. దృష్టిలో ఎంత తేడా ఉంది చూడండి. ఒకే లోకం, ఒకే రాజ్యం, ఒకే ప్రజ. వీళ్ళని దుర్యోధనుడు తన దృష్టితో చూశాడు, ధర్మరాజు తన దృష్టితో చూశాడు. దుర్యోధనుడు దుష్టుడు కనుక దుష్టుడైనటువంటి అతని యొక్క దృష్టితో చూడబడినటువంటిదంతా దుష్టంగానే ఉంటుంది. ధర్మరాజు మంచివాడు కనుక అతని యొక్క దృష్టి కోణం కూడా ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, అతను చూడబడేదంతా మంచిగానే ఉంటుంది. ఇలా ఆ సభలో అలా జరిగిందిట. అంటే ముందు మనకి చెడింది ఎక్కడ? జగత్తులో చెడిందా? మన దృష్టిలో, మన బుద్ధిలో చెడు ఉంది. నువ్వు చూసే చూపులో చెడు ఉంది కనుక ముందు నువ్వు అది పోగొట్టుకోవాలి. ఇలాగే ఒకసారిట జనక మహారాజు అందరికీ తెలిసిన వాడే. ఆ జనక మహారాజు యొక్క సభకి సభ తీరి ఉన్నారు, మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఆ సభలోకి అష్టావక్రుడు వచ్చాడు. ఈ అష్టావక్రుడు లోపలికి వస్తూ ఉండగానే సభలో ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వేశారు ఆయన్ని చూసి. ఎందుకు? ఆయన 8 వంకర్లతో ఉంటుందట శరీరం. పాపం ఆయన 8 వంకర్లు తిరిగి ఉండేటువంటి ఆ శరీరంతో ఆయన నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే సభలో ఉన్న వాళ్ళందరూ కూడాను పెద్దగా నవ్వారు. వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే ఈ వచ్చేటువంటి అష్టావక్రుడు కూడా పెద్దగా నవ్వేట. వాళ్ళందరితో వాళ్ళకన్నా ఎక్కువగా నవ్వాడు. అక్కడ శీరధ్వజుడు అనేటువంటి జనక మహారాజు కూర్చొని ఉన్నాడు. ఆయన లోపలికి ప్రవేశించిన తర్వాత, మహాప్రభో, మహర్షి, వీళ్ళందరూ మీరు వంకరగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ నవ్వారు. వీళ్ళందరూ నవ్వుతుంటే మీరెందుకు నవ్వారు అని అడిగారు. మిమ్మల్ని అవమానపరుస్తున్నట్లుగా మీ ఉండేటువంటి ఆకారాన్ని చూసి హేళనగా వీళ్ళు నవ్వారు. మీరు దుఃఖించాలి కదా, మీరెందుకు గట్టిగా నవ్వారు అన్నాడు. అంటే అష్టావక్రుడు అన్నట్ట, నేను జనకుడి యొక్క సభ అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు, మహానుభావులు ఉండేటువంటి స్థానం అనుకొని నేను ఇక్కడికి వచ్చాను, కానీ నాకు అది అలా అనిపించలేదన్నాడు. ఎందుకని? నేను ఎందుకు నవ్వాను అంటే, నేను శరీరంతో వంకరగా ఉన్నా కూడా జ్ఞానంతో తిన్నగా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను శరీరంతో తిన్నగా ఉన్నా జ్ఞానంతో వంకరగా ఉన్నారు. నాది వంకరే, వాళ్ళది వంకరే. కనుక నా వంకర చూసి వాళ్ళు నవ్వితే వాళ్ళ వంకర చూసి నేను నవ్వాను అన్నట్టు. దృష్టి ప్రధానమైంది. దృష్టి చాలా ప్రధానం, బుద్ధి చాలా ప్రధానం. కనుక అదిగో ఇలా ఉన్నమాట. పరమాత్మ ఎప్పుడు కూడా మన బాహ్య శరీరాన్ని చూడ్డు. పరమాత్మకి బాహ్య శరీరంతో సంబంధం లేదు. ఈ బాహ్య శరీరం అనేటువంటిది వచ్చింది మన కర్మ వల్ల. ఈ కర్మ వల్ల వచ్చినటువంటి ఈ శరీరాన్ని చూసి ఇది చాలా సుందరంగా ఉంది, ఇది లేదు, ఇది వికృతంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అని పరమాత్మ మనల్ని మోహించడం, మనల్ని అనుగ్రహించడం ఇలాంటివి ఏమి ఉండవు. శరీరం ఎలా అయినా ఉండని, వాళ్ళకుండే జ్ఞానం ప్రధానమే. ఆత్మని చూస్తాడు, వాళ్ళు చేసే క్రియలు చూస్తాడు. ఆ కర్మల వల్ల ఇతను ఉత్తముడా కాదా అని ఆలోచన చేస్తాడు తప్ప, వాళ్ళు ధనవంతుడైతేనో, లేకపోతే అందంగా ఉంటేనో, తెల్లతోలు, ఎర్రతోలు, నల్లతోలు, ఇలా అనేక రకాల తోళ్ళు ఉంటేనో ఏమీ ప్రయోజనం లేదు వాటి వల్ల. భగవంతుడు ఎప్పుడు అలా చూడు. కానీ మన చూపంతా ఎప్పుడు బాహ్య దృష్టి ఉంటుంది. అందువల్లే ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాలుగా ఉంటారు మానవులు. అధముడైనటువంటి వాడు ఎప్పుడు శరీరం వరకే వెళతాడు, శరీరాన్ని చూస్తాడు. ఈ శరీరం వరకు వెళ్ళేటువంటి వాడు ఎప్పుడు కూడా శరీరాన్ని చూసి మోహిస్తాడు, శరీరాన్ని చూసి ఆనందిస్తాడు.
కానీ మధ్యముడైనటువంటి వాడు శరీరం చూడడు, అందులో ఉండే జీవుణ్ణి చూస్తాడు. ఈ శరీరం నశించేది అనుకుంటాడు. నశించిపోయేటువంటి ఈ శరీరానికి ఎంత సౌందర్యం ఉంటే ఏం ప్రయోజనం? రేపు మాపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇది ముడతలు పడిపోతే అసహించుకునేది కూడా మనమే, చూసి ఆనందించేది మనమే, అసహించుకునేది మనమే కదా. ఇది కాదు ప్రధానం. ఇది రేపు మాపు కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత అది కూడా కనిపించదు. అప్పుడు మన స్మృతిలో పెట్టుకున్నటువంటిదే తప్ప కంటికి కనిపించేటువంటిది శరీరం కాదు. కనుక ఇలా నశించిపోయేటువంటి శరీరం కాదు మనం చూడవలసిందని నిత్యమైనటువంటి ఆత్మని చూడాలని చూస్తాడు మధ్యముడైనటువంటి వాడు. ఈ శరీరమైనా అదైనా పరమాత్మకి శరీరాలు కదా, పరమాత్మ అంతర్యామిగా లేకపోతే ఈ జీవుడికి కూడా ఉనికి లేదు కదా అని భగవంతుడి దాకా చూస్తాడు ఉత్తముడైనటువంటి వాడు. అందువల్ల ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు నివసించి అనే భావంతో, అదే సమదృష్టి. ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు కనుక ప్రతి జీవి ఆదరించదగినటువంటి వ్యక్తియే అనేటువంటి భావంతో సమదృష్టితో చూసేటువంటి వాళ్ళు ఉత్తములని. అలా మన దృష్టిని బట్టి ఉంటుంది. మనం అంతా అలా చూస్తాం, పరమాత్మ అలా చూడడు, మనందరినీ జ్ఞానాకారంతో చూస్తాడు. ఆయనకి శరీరం కాదు, ఆత్మ. ఆత్మ ఎప్పుడు జ్ఞానాకారంగా సమానమే, అది ఎప్పుడు నిర్దోషియే. నిర్దోషి అయినటువంటి ఆత్మని జ్ఞానాకారంగా చూస్తాడు కనుక ఎప్పుడు మనలో దోషాలు అనేటువంటివి ఆయనకి కనిపించవు. అదిగో అది కనుక చూపు చాలా ముఖ్యమైనది. ఎందుకని చూడండి, ఒక ఆయన దగ్గర నారాయణుడి యొక్క విగ్రహం, ఒక గరుడాళ్ళు వారి విగ్రహం, ఆయన యొక్క వాహనం అయినటువంటి పక్షి వాహనం కదా గరుడాళ్ళు వారి విగ్రహం, సువర్ణం ఉన్నాయట, బంగారు విగ్రహాలు ఉన్నాయి. సరే, తర్వాత నా దగ్గర ఉన్నటువంటి వాటిని పుచ్చుకొని ఈ కొడుకులు పంచుకోవడంలో గొడవ పడతారు, ఎందుకు దీన్ని అమ్మేద్దాం అనిపించింది ఆయన. అనిపించి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. నాయనా ఇదిగో ఇది అమ్మేస్తానన్నాడు. ఆయనతో పాటు ఆయన కొడుకును కూడా తీసుకెళ్ళాడు. ఆయన్ని అమ్మేస్తానంటే సరే, అతను వెలకట్టేట ఆ విగ్రహానికి కట్టాడు, అలాగే ఆ గరుడాళ్ళు వారికి కట్టాడు. పెరుమాళ్ళ కన్నా కూడా గరుడాళ్ళు వారి విలువ ఎక్కువగా ఉన్నది. డబ్బు ఇదేమిటయా, ఆయన భగవంతుడు, ఈయనేమో ఆయన వాహనం, ఈయనకి విలువ ఎక్కువ కట్టావేంటి, ఆయనకి తక్కువ కట్టావేంటి అన్నట్టు. ఆయన నేను వ్యక్తికి కట్టలేదు విలువ, బంగారానికి కట్టానన్నాడు. ఆ బంగారం ఎక్కువ ఉంది, ఈ బంగారం తక్కువ ఉంది, అందుకని కట్టానన్నాడు. అలాగే యథార్థమైనటువంటి వస్తువు ఆత్మ, జీవుడు, అతనికి విలువ కట్టు, దానికి ఉన్నటువంటి శరీరానికి కాదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు అతను నవ్వి అలాగా చెప్పి పంపించాట. సువర్ణానికి విలువ కడుతున్నానని డబ్బులు ఇచ్చి పంపించాట. ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, మనస్సు అనేటువంటిది పరమాత్మ యందు లేదా ఇతరమైనటువంటి వాటి యందు లగ్నమై ఉంటుంది. ఇప్పుడు నిన్న ఎవరో చెప్తున్నారు, ఎక్కడో చూశారట, చిన్న పిల్లవాడు 10 నెలలట, 10 నెలల పిల్లవాడు, అతను ఆర్ట్ వేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేసేలాగా వేస్తున్నాడు అతను, అద్భుతంగా ఇలా పట్టుకొని పెన్ను. చిన్న పిల్లవాడు, 10 నెలలు. ఎంత విచిత్రం చూడండి. ఏమండి, ఇంత వయసులో అతనికి ఎలా వచ్చింది ఇది? ఒకటి గుర్తుంచుకోండి, మనం జన్మించినటువంటి జన్మలో తీవ్రమైనటువంటి కోరిక దేని ఎందైనా ఉంటే వచ్చే జన్మలో అది పొందుతట్టవాడు. తీవ్రమైనటువంటి కోరికతో, ఇప్పుడు సపోజ్ ఒకడికి ఎవడికో సంగీతం మీద బాగా ప్రేమ ఉన్నది, తాను ఎంతో కష్టపడుతున్నాడు కానీ అది రావట్లేదు, అది కావాలి, అది కావాలి, చాలా వైభవంగా మంచి అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసుణ్ణి కావాలి అనే కోరికతో పాపం పోయాడు. ఆ పోయినటువంటి వాడు మళ్ళీ
సంగీత విద్వాంసుడై పుడతాడు. అందుకే అతనికి చిన్న వయసు నుంచే ఆ విద్య వచ్చేస్తుంది. ఆశ్చర్యపోతాం మనం, ఇదేంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంతో కష్టపడి సాధించినటువంటివన్నీ ఇంత చిన్న వయసులో ఇతనికి ఎలా వచ్చినాయి అనుకుంటాం. రావడానికి కారణం వాళ్ళ తీవ్రమైనటువంటి కోరిక క్రితం జన్మలో ఉంటే అది పొందుతాడు. అట్లాగా దేని యందైతే మనస్సుని సదా లగ్నం చేసుకుంటాడో అదే జీవుడు కనుక మోక్షమందు లేదా పరమాత్మ యందు కనుక మనస్సుని తీవ్రంగా లగ్నం చేశాడు అనుకోండి, మరి ఇంకా జన్మే లేదు అతనికి, పరమాత్మనే పొందుతాడు కదా, జన్మే రాదు. కనుక నీ మనస్సుని ఇతర విషయాల్లోనూ, గృహస్థ సంబంధమైనటువంటి వాటిలోనూ, సంసార సంబంధమైన వాటిలో తీవ్రంగా లగ్నం చేసే ప్రయత్నం చేయకు. నీ బాధ్యత ఎంత మటుకు అంత మటుకు పైన వాటన్నిటినీ కూడా నిర్వర్తించు, వదిలేయక్కర్లేదు. కానీ నీ మనస్సుని మాత్రం తీవ్రంగా లగ్నం చేసేది ఒక్క పరమాత్మ యందే పెట్టుకో. అందువల్ల ఎప్పుడైతే నీ యొక్క దృష్టి కానీ నీ యొక్క చిత్తం కానీ భగవంతుడికి సంబంధించినటువంటివి అయ్యాయో ఇప్పుడు అంతా పరమాత్మే కనిపిస్తాడు నీకు, అంతా పరమాత్మ. ఇప్పుడు ఈ కశ్యపుడు అలాంటి వాడే, కశ్యపుడు అంతా పరమాత్మను దర్శించేటువంటి వాడే. ఆయన పేరులోనే ఉంది తమాషా. అది కశ్యప అంటున్నాం మనం, దాన్ని తిరగవేయండి ఏమవుతుంది? పశ్యక అవుతుంది. క అంటే ఏమిటో తెలుసా? కైతి బ్రహ్మణో నామ అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. క అంటే పరమాత్మ, పశ్య అంటే చూచేవాడు, అంటే పరమాత్మనే అంతటా చూసేటువంటి వ్యక్తి. అందువని కశ్యపుడు అయ్యాడు. పరమాత్మని అంతటా దర్శించగలిగేటువంటి వ్యక్తి కనుకనే ఆయన యొక్క గర్భంలో భగవంతుడు వచ్చి చేరగలిగాడు. అది పవిత్రమైనటువంటి స్థితి. కనుక అలాంటి స్థితిని పొందితే మనం కూడా మన జీవితాన్ని భగవన్మయం చేసుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రలం కాగలుగుతాం. సరే, ఇక కశ్యపుడు పయోవ్రతాన్ని అదితికి బోధించి ఈ వ్రతం పరమపురుషుడైనటువంటి నారాయణుని గురించి ఆరాధించి దాని యొక్క స్వరూపమమ్మా, దీన్ని బ్రహ్మ నాకు ఉపదేశం చేశాడు, అది నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. నువ్వు నియమం కలిగినటువంటి దానివై, అంటే నియమం ఏ విధంగా తప్పకూడదు. సహజంగా మనం కూడా చేస్తుంటాం వ్రతాలు, కానీ మనకేం ఫలించవే, ఏదో కొద్దో గొప్ప ఫలిస్తే అన్నీ ఫలించవు. ఎందుకండి? మనంతా ఎగ్జంప్షన్స్ కోరుకుంటాం. నాయన నువ్వు రోజంతా ఉపవాసం ఉండాలి అన్నా, ఏమండి మంచినీళ్ళు తాగచ్చా, పెరుగు తినచ్చా, పాలు తాగచ్చా, పండు తినచ్చా అడుగుతాం. అరే నాన్న రోజంతా ఉపవాసం ఉండాలని చెప్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఎగ్జంప్షన్ కోరుకుంటావు. ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, పోనీ ఇలా చేస్తే అలా చేస్తే, ఎందుకు నువ్వు అది చేయలేనని చెప్పలేక, నువ్వు ఏది ఎగ్జంప్షన్ లేకుండా దాంట్లో ఎలా అయితే చెప్పబడిందో ఖచ్చితంగా అలాగే కనుక నువ్వు ఆచరిస్తే తప్పనిసరిగా ఆ ఫలితాన్ని పొందుతావు. మన దగ్గర ఆ విధమైన తత్వం లేదు, స్థితి లేదు. అందువల్ల మనం పొందలేకపోతాం పరిపూర్ణంగా దాన్ని. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు నియమాన్ని ఖచ్చితంగా పాటించు. నువ్వు కోరే కోరిక మామూలైంది కాదు. నీ పిల్లల్ని స్వయంగా నువ్వు రక్షించుకోవాలి అంటే, సాక్షాత్తు పరమాత్మ నీ గర్భంలోకి రావాలి అంటే ఎంతో అద్భుతమైనటువంటి స్థితి కావాలి. కనుక చక్కని నియమాలతో నువ్వు గనక శ్రద్ధతో ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే, పయోవ్రతం అంటారు, ఇది పాలు పయస్సని, ఆ పాలు తాగి చేసేటువంటి వ్రతం ఆచరిస్తే భగవంతుడు చాలా సంతుష్టుడవుతాడు, నీ యొక్క మనోరథం తీరుతుందన్నాడు. దేని చేతనైతే పరమాత్మ సంతుష్టుడవుతాడో అదే ఉత్తమ నియమం. ఇంకా మనకి నియమాలంటే ఇతరత్ర ఏవో కంగారు పడక్కర్లేదు. భగవంతుడు సంతోషించేదే నియమం, ఆయనకి సంతోషాన్ని కలిగించేదే నియమం. అదే ఉత్తమమైనటువంటి తపస్సు, అదే ఉత్తమమైనటువంటి దానం, వ్రతం కూడా అవుతాయి. కనుక ఆయనకి సంతోషం కలిగేలాగా నువ్వు ప్రవర్తించు, నీ నియమాల్ని పాటించు.
అని చెప్పి ఆయన ఉపదేశం చేశాడు. సరే, అది తన యొక్క భర్త ఆదేశం పొంది ఈ అదితి ఈ పయోవ్రతాన్ని చాలా నియమనిష్టలతోటి 12 రోజులు ఆచరించిందిట. ఎప్పుడైతే 12 రోజులు ఈవిడ చాలా దీక్షతో ఆచరించిందో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదా పద్మాలతో ఆమె యందు ప్రీతి కలిగి వచ్చాడు, ఆవిర్భవించాడు, అనుగ్రహించాడు. చాలా సంభ్రమాన్ని, చాలా ఆశ్చర్యాన్ని పొందింది. తాను సాక్షాత్తు పరమాత్మ వచ్చాడని చాలా ఆనందంగా సాష్టాంగ దండ ప్రణామం చేసింది, ఆయన్ని స్తోత్రం చేసింది. చాలా ఆనందించాడు నారాయణుడు. నారాయణుడు ఆనందించి అన్నాడు, అమ్మా, నువ్వు ఏ కోరికనైతే పొందాలనుకుంటున్నావో, ఈ వ్రతం ఆచరించావో, ఆ కోరికను పొందడానికి ఎంతో కష్టపడి ఈ సమయంలో ఆ ఫలాన్ని పొందడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఆ అసురులు ఇప్పుడు అజేయులై ఉన్నారు. ఎవరికైనా ఒక మంచి కాలం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఒక మంచి కాలం దుష్టులకైనా వస్తుంది, మంచి వాళ్ళకైనా వస్తుంది. ఎందుకని? తన పుణ్యపాపాలు అనుభవించడానికి వచ్చాడు కదా, తన పూర్వకర్మలు అనుభవించడానికి వచ్చాడు కదా. అందులో పాపాలు ఉన్నప్పుడు కష్టపడ్డాడు, దుర్మార్గుడయ్యాడు. కానీ పుణ్యాలు అనేటువంటివి అనుభవించే దశలో తప్పనిసరిగా అతను ఉత్తమోత్తముడు అవుతాడు. దుష్టుడు కదండి, వీడు ఇంతవాడు ఎలా అయ్యాడు అంటే అతని పుణ్యం అన్నమాట. మనందరికీ సందేహం వస్తుంది, దుష్టుడయ్యుండి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడండి, లోకంలో ఇంతమంది అంటే వాడి యొక్క పుణ్యం అప్పుడు ఫలించింది. ఆ పుణ్య విశేషం చేత అంత దుష్టుడైనా కూడా సుఖాన్ని పొందుతున్నాడు. కనుక ఇప్పుడు ఆ అసురులందరికీ బలం ఎందుకు పెరిగింది అంటే వాళ్ళు ధర్మాచరణ చేత పుణ్యం వచ్చింది. ఆ పుణ్య బలం చేత వాళ్ళు ఇప్పుడు అజేయులయ్యారు. కనుక భగవంతు అనుగ్రహం కూడా వాళ్ళ మీద ఉన్నది. ఎప్పుడైతే ఎవరైతే భగవంతుడికి ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళు అని లేదు. ఎవరైనా కూడా, అది అసురుడే అవ్వచ్చు, ఇటు దేవతలే అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించారు అంటే తప్పనిసరిగా వాళ్ళని అనుగ్రహిస్తాడు. ప్రహ్లాదుడు ఎవడు? అసురుడు కాదా? అతన్ని ఎందుకు అనుగ్రహించాడు? ఆయనకి అసురులు వీళ్ళు వాళ్ళు భేదమేమీ లేదు. ఎవరైనా సరే ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తే తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. కనుక ఆ అనుగ్రహం వాళ్ళ మీద ఉన్నది ఇప్పుడు, అసురుల మీద, ధర్మాచరణం వల్ల. అందువల్ల ఆ విప్రుల చేత, భగవంతుడి చేత కాపాడబడుతున్నారు వాళ్ళు. ఇక ఇప్పుడు పరాక్రమం చూపించడానికి అవకాశం లేదు. ఒకవేళ పరాక్రమం చూపించినా ఓడిపోవడం తప్ప గెలవడం అనేటువంటిది సాధ్యం కాదన్నాడు. అయినా కూడా మమార్చనం నార్హతి గంతుమన్యథ శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్ అన్నాడు. శ్రద్ధకి తగినట్లుగా ఫలాన్నిచ్చేటువంటి నా ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. వాళ్ళ శ్రద్ధకి తగినట్లుగా నేను ఫలం ఇచ్చి తీరుతాను. కనుక వాళ్ళ శ్రద్ధకి తగినట్లుగా ఫలాన్ని ఇచ్చేటువంటి నా ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. కనుక నువ్వు శ్రద్ధతోటి నా గురించి ఆరాధించావు గనక నీకు నేను పుత్రుడినై జన్మిస్తాను అని వరమిచ్చాడు. నీ పుత్రులని నేను రక్షిస్తాను. నీకు కావాల్సింది నీ పుత్రులు రక్షింపబడడం. యుద్ధం చేసో ఇంకో రకంగానో ఎలాగైతే ఏంటి, నేను నీకు పుత్రుని అవుతాను, నీ పుత్రులను రక్షిస్తాను అని వరం ఇచ్చేసి అదృశ్యమైపోయాడు పరమాత్మ. సరే, అప్పుడు ఆ పరమాత్మ అలా అదృశ్యమైన తర్వాత కశ్యపుడు సమాధి యోగంలో భగవంతుడి యొక్క అంశ తన గర్భంలో ప్రవేశించినట్లు దర్శించాడు. ఆ అనుభూతిని అనుభవించాడు. అప్పుడు భగవంతుడు కశ్యపుడి ద్వారా అదితి యొక్క గర్భంలోకి ప్రవేశించాడు. 9 మాసాలు కూడాను మోసింది. తర్వాత అదితి సాక్షాత్తు పరమాత్మని కన్నది. ఎప్పుడైతే అదితికి సంతానం పుట్టాడో ఆ పుట్టినటువంటి సంతానం చతుర్భుజాలతో వచ్చాడు, శంఖచక్ర గదాపద్మాలతో వచ్చాడు. ఆ వచ్చినటువంటి రూపాన్ని చూసి ఆనందపడిపోయింది. ఏం చెప్పాలో ఏం కీర్తించాలో నోట్లోంచి మాట రాలేదు బాబు. దేవతలందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు అక్కడికి. ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి సాక్షాత్తు పరమాత్మని స్తోత్రం చేశారు. ఈయన ఎప్పుడు అవతరించారట? శ్రోణాయాం
శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు అని. సాక్షాత్తు ఈ పరమాత్మ తాను శ్రావణ మాసంలో శుద్ధ ద్వాదశి నాడు, కొంతమంది భాద్రపద మాసం అంటారు, అయితే శుద్ధ ద్వాదశి రోజు మధ్యాహ్నం పూట అవతరించారట పరమాత్మ. ఈ వామనావతార సంబంధమైనటువంటి తిరునక్షత్రాన్ని బదరికాశ్రమంలో చాలా గొప్పగా చేస్తారు, చాలా వైభవంగా చేస్తారు. వామన జయంతి అని పెద్ద అన్నదానం, తదియారాధన చేస్తారు అక్కడ వాళ్ళు, చాలా పెద్ద చేస్తారు ఈ వామన జయంతి. సరే, చతుర్భుజుడై అవతరించినటువంటి ఆయన తల్లి యొక్క కోరికతోటి తన అప్రాకృతమైనటువంటి శరీరాన్ని వదిలి 2 చేతులతోటి ద్విభుజుడై ఆయనకి అమ్మకి కనిపించి, ఆ తర్వాత ఒక నటుడిలాగా తన యొక్క ఈ శరీరాన్ని పెద్ద చేసేసుకున్నాడు. ఉన్న పిల్లవాడు అలా పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఎంత మటుకు 8 సంవత్సరాల వయస్సు. ఉన్నట్టుండి అలా పెరిగిపోయాడు అతను. 8 సంవత్సరాల వయస్సు గలవాడయ్యాడు. మహర్షులందరూ కూడా చూసి చాలా ఆనందపడ్డారు. అక్కడ బ్రహ్మాది దేవతలందరూ ఆయన్ని స్తోత్రం చేశారు. వెంటనే మహర్షులు వచ్చి ఆయన జాతకర్మలన్నీ కూడా చూశారు, జాతకాన్ని చూశారు, ఆయన కర్మలు ఏం చేస్తాడనేటువంటిది చూశారు. వెంటనే ఇతనికి ఉపనయన సంస్కారం చేయవలసినటువంటి వయస్సు వచ్చింది కనుక ఉపనయనం చేయాలనుకున్నారు. 8 సంవత్సరాల వయస్సు. ఎందుకని అంటే బ్రాహ్మణుడికి 8 సంవత్సరాల వయస్సు ఉపనయనం చేయగలిగేది. అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయీత అని 8 సంవత్సరాలకి బ్రాహ్మణుడికి ఉపనయనం చేయాలి, 10 సంవత్సరాలకి క్షత్రియుడికి చేయాలి, 12 సంవత్సరాలకి వైశ్యుడికి చేయాలి అని శాస్త్రం. తప్పనిసరిగా చేసుకోవాలి. అలా చేసుకోవాల్సినటువంటి ఉపనయన సంస్కారాలకి ఆ సంస్కారం ఎప్పుడైతే అతను చేసుకుంటాడో అతనికి వైదికమైనటువంటి కర్మ యోగ్యత సిద్ధిస్తుంది. వైదిక కర్మలకి యోగ్యత అప్పుడే రావాలి కనుక తప్పనిసరిగా అతను కావాలి. కాకపోతే ఇవాళ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే బ్రాహ్మణులైనా కొంతమంది చేయడం లేదు, అటు క్షత్రియులైనా వైశ్యులైనా వివాహానికి ముందు రోజు చేస్తున్నారు, వివాహానికి ముందు రోజు ఉపనయనం చేస్తున్నారు. వివాహానికి ముందు రోజు ఎందుకు ఉపనయనం చేస్తున్నారు? అది కూడా ఆ ఉపనయనం కాకపోతే వివాహానికి యోగ్యత ఉండదు కనుక. ఉపనయన సంస్కారం లేకపోతే వివాహానికి గృహస్థ అవడానికి యోగ్యత ఉండదు కనుక గృహస్థాశ్రమం మీద ఉండేటువంటి మోహం చేత అదైనా చేసుకుంటున్నారు, లేకపోతే అది కూడా లేదు. అది పరిస్థితి. కనుక ఈ ఉపనయన సంస్కారం ఎందుకు చేసుకోవాలి అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించడం కోసం. తప్పనిసరిగా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించాలి. అందుకని ఈ పిల్లవాడు 8 సంవత్సరాల వయస్సుతో పుట్టాడు, వచ్చాడు, ఇతనికి ఉపనయనం చేయాలి, చేశారు. ఆ చేసినప్పుడు మరి ఎవరు ఆయనకి గాయత్రి ఉపదేశం చేయాలి? సావిత్రి ఉపదేశం చేయాలి. సాక్షాత్తు సూర్యుడు ఉపదేశం చేసేట సావిత్రి. అలాగే బృహస్పతి యజ్ఞసూత్రాన్ని ఇచ్చేట, అంటే జంజం యజ్ఞోపవీతం అంటాం మనం, ఆ యజ్ఞోపవీతాన్ని ఇచ్చారట. అప్పుడు కశ్యపుడు వచ్చేట మేకలను ఇచ్చేట. మేకలు అంటే నడువు చుట్టుకునేటువంటి దర్భాలతో చేసినటువంటి తాడు. అలాగే పృథివీ వచ్చిందిట, కృష్ణాజినాన్ని ఇచ్చిందిట. కృష్ణాజినం అంటే జింక యొక్క చర్మం, దాన్ని ఇచ్చిందిట. అది ఆసనంగాను. అలాగే మౌంజీ అంటారు, ఉపనయనం అయినప్పుడు దీనికి సంబంధించి మన యజ్ఞోపవీతానికి కడతారు దాన్ని, చిన్న ముక్క, మౌంజీ అంటారు, మౌంజీ ధారణం అంటారు, అది ఇచ్చిందట. అలాగే చంద్రుడు వచ్చేట దండాన్ని ఇచ్చేట. తల్లి అదితి కౌపీనాన్ని ఇచ్చిందిట. స్వర్గం వచ్చిందిట ఛత్రాన్ని ఇచ్చిందిట. బ్రహ్మ కమండలాన్ని ఇచ్చారట. సప్తఋషులు కుశల్ని ఇచ్చారట, దర్భల్ని ఇచ్చారట. సరస్వతీదేవి అక్షమాల అంటే జపమాలను ఇచ్చిందిట. అలాగే కుబేరుడు వచ్చాట ఈ వామనుడికి భిక్షాపాత్ర ఇచ్చాట. వటువు కదా, మరి ఉపనయనం అయింది అంటే అతను భిక్ష పట్టాలి, వటువు కనుక ఆ వటువు కనుక అతనికి భిక్షాపాత్రని ఇచ్చాట కుబేరుడు. ఆ మొట్టమొదటి భిక్ష పార్వతీదేవి వేసిందిట.
ఇట్లా వామనుడు తాను ఉపనయన సంస్కారం చేసి హోమం చేసేట చేసి భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణుల చేత వృద్ధి పొందుతున్నటువంటి బలి యొక్క చరిత్రని వీళ్ళందరూ కూడా చెప్తుంటే విన్నట్ట. ఓ, అతను చాలా అద్భుతంగా చేస్తున్నాడు, ఇప్పటికి 99 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 సంకల్పించాడు, ఇప్పుడు ఇదిగో 100 జరుగుతోంది, ఇది కనుక జరిగింది అంటే అతను ఇంద్రుడవుతాడు. ఇప్పుడు అతను బలిగా అసురుడిగా ఉండే దాన్ని ఆక్రమించేశాడు కదా, పూర్తిగా అతను రాజయ్యాడు అనుకోండి, ఇంద్రుడే అయ్యాడు అనుకోండి, ఇంకా దిక్కు లేదన్నారు. ఇలా అనడం చేత వెంటనే ఈ బ్రహ్మచారి అయినటువంటి తాను బ్రహ్మచర్య ఆశ్రమాన్ని చాలా చక్కగా పాటించాడు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండే నియమాలు ఏమిటి? సంధ్యావందనం చేయడం తప్పనిసరిగా చేయాలి. బ్రహ్మచారే కాదు, గృహస్థు కూడా చేయాలి. గృహస్థే కాదు, వానప్రస్థు యతి కూడా చేయాలి. తప్పనిసరిగా సంధ్యావందనాది క్రియలు చేయాలి. కనుక బ్రహ్మచర్యాశ్రమం చాలా గొప్పది అనడానికి కారణం ఏంటంటే సంధ్యావందనం లేదా వేదాధ్యయనం. అందుకే ఇతనికి బ్రాహ్మణుడు అని పేరు వచ్చింది, ద్విజుడు అని పేరు వచ్చింది. 2 జన్మలు కలవాడు. పుట్టుక తల్లి యొక్క గర్భం నుంచి 2వ జన్మ ఉపనయన సంస్కారం వల్ల, అందువల్ల ద్విజుడయ్యాడు. అతను ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారి అయ్యాడు. బ్రహ్మం అంటే వేదం, ఆ వేదం ముందు చరించేటువంటి వాడు కనుక ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారు? 8 వర్షం బ్రాహ్మణం ఉపనయీత తమధ్యాపయేత్ అంటుంది సూత్రం. కనుక వెంటనే అతన్ని తీసుకువెళ్ళిపోయి వేదంలో పడేయాలి, వేదాన్ని చదువుకోవాలి. ఆ వేదాధ్యయనం చేసేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను వేదంలో చరించేటువంటి వాడు అవుతున్నాడు. కనుక ఆ వేదానికి బ్రహ్మ అని పేరు కనుక బ్రహ్మచారి అని పేరు వచ్చింది. బ్రహ్మమందు చరించువాడు. ఆ బ్రహ్మచారి అయినటువంటి అతను తప్పనిసరిగా 3 పొద్దుల ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడైతే ఇతను అలా చేస్తాడో దీనివల్ల ఏమిటి ఉపయోగం? ఏమండి, సంధ్యావందనం చేస్తాం, ఏమిటి ఉపయోగం? నీకు తన యొక్క కిరణాల చేత నువ్వు జీవించడానికి యోగ్యతను కల్పిస్తున్నవాడు సూర్యుడు. మందేహులు అనేటువంటి రాక్షసులు రోజు ఉదయకాలంలో వస్తారట, వాళ్ళు ఆయన మీద పడుతూ ఉంటారు. నువ్వు ఇచ్చేటువంటి అర్ఘ్యం ఏదైతే ఉందో అది ఆయుధాలుగా అయ్యి వాళ్ళని నాశనం చేస్తుంది. అందువల్ల ఇది చేయాలి. సరే, మనకేమిటి ఉపయోగం దానివల్ల? మనకేమిటి ఉపయోగం అంటే నువ్వు ప్రాతఃసంధ్య చేసావు, రాత్రి కాలంలో చేసిన పాపాలు నీకు పోతాయి. మాధ్యాహ్నిక సంధ్య చేసావు, పొద్దున్నుంచి మధ్యాహ్నం లోపల ఉండే పాపాలను నువ్వు పోగొట్టుకోగలుగుతావు. సాయం సంధ్య చేసావు, మళ్ళీ మధ్యలో ఉండేటువంటి మాధ్యాహ్నికం నుంచి సాయంత్రం దాకా ఉండే పాపాలని పోగొట్టుకోగలుగుతావు. ఈ విధంగా తప్పనిసరిగా బ్రహ్మచారి అనేటువంటి వాడు చేస్తే, ఇలా 3 పూటలా సంధ్యావందనం చేస్తే అతను పవిత్రుడవుతాడు. అందుకనే బ్రహ్మచారి సదా పవిత్రుడు అని అంటారు. చేస్తే, లేకపోతే క్వశ్చన్ మార్క్. తను ఆచరిస్తే సదా పవిత్రుడు, ఎప్పుడు పవిత్రమైనవాడు. కానీ సంధ్యావందనాది క్రియలు కనుక చెయ్యకపోతే సంధ్యాహీనో నిత్య అశుచి అని చెప్తుంది శాస్త్రం. సంధ్యావందనం కనుక చెయ్యకపోతే వాడు నిత్యము అశుచే. చేస్తే సదా పవిత్రుడు, చేయకపోతే సదా అశుచి. బ్రహ్మచారే కాదండి, గృహస్థైనా అంతే, తప్పనిసరిగా చేసి తీరాలి. అయితే ఇదిగో ఇతను ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సంధ్యావందనం చేస్తున్నాం మనం, సకాలంలో చెయ్యాలి. ఇప్పుడు పొద్దున్నే సంధ్యావందనం చేస్తాం, ఎప్పుడు చేయాలండి అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలి. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు అంటే తెల్లవారుజామున, ఆకాశంలో ఇంకా నక్షత్రాలు పోకుండా ఉన్నటువంటి సమయంలోనే ఎవరైతే సంధ్యావందనం చేస్తారో అది ఉత్తమమైనటువంటి సంధ్యావందనం. అయితే తర్వాత అంటే నక్షత్రాలు పోయాయి, ఇంకా సూర్యోదయం కాలేదు, ఈ మధ్యలో చేస్తాడు, వాడు మధ్యముడవుతాడు. ఆ సంధ్యావందనం మధ్యమం అవుతుంది.
ఇక సూర్యోదయం తర్వాత చేసేటువంటిది అధమం. కనుక చేసేటువంటి సంధ్యావందనం ఇలా చేయాలి అని చెప్తారు. అంటే మన అర్థం ఏంటి? ఇంకా నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలి అంటే మనం 4ంటికే నిద్ర లేవాలి. లేచినా మళ్ళీ పడుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. నేను 4ంటికి లేచానండి, ప్రయోజనం ఏముంది? స్నానం చేసి సంధ్యావందనం చేస్తే అప్పుడు అది గొప్పది, అది కావాలి. కనుక ఈ విధంగా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని చేయాలి. బ్రహ్మచర్య ఆశ్రమం లేకుండా ఎవ్వరూ గొప్పవాళ్ళు కాలేదు. ఎంతమంది మహానుభావులను మీరు చూసినా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఖచ్చితంగా పాటించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కనుక బ్రహ్మచర్య ఆశ్రమం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు అంటే ఏ ఆశ్రమ ధర్మం లేకుండా లోకంలో ఎవరూ జీవించడానికి వీల్లేదు. జీవిస్తే అది పాపము. ఏ ఆశ్రమ ధర్మం లేకుండా ఉండకూడదు. బ్రహ్మచర్యమైనా ఉండాలి, లేకపోతే గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం నుంచే గృహస్థాలకు వెళ్ళాలి. ఏ ఆశ్రమ ధర్మం లేకుండా ఉండకూడదు. కనుకనే భీష్మ పితామహుడు తాను వివాహం చేసుకోనని శపథం చేసినా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. బ్రహ్మచర్యాశ్రమంలో జీవితాంతం ఉండిపోవచ్చు. గృహస్థుగా ఉంటారు, వానప్రస్థుగా ఉంటారు, సన్యాసిగా ఉండొచ్చు. కానీ ఏ ఆశ్రమ ధర్మం లేకుండా ఉండకూడదు. అయితే బ్రహ్మచర్య ఆశ్రమంలో స్త్రీల బొమ్మల్ని కూడా చూడకూడదు. ఆశ్రమ ధర్మం అంత ఖచ్చితంగా పాటించాలి. అదిగో ఈ వటువు చిన్నవాడు వామనుడు ఉన్నాడే, ఆయన అంత గొప్పగా ఉండి నమస్కారం చేసి బయలుదేరేట పరస్త్రీలని తల్లిగా భావించాడు. ఎవరండి? ప్రహ్లాదుడు. మనం ప్రహ్లాద చరిత్రలో చెప్పుకున్నాం. ఎవరైనా స్త్రీలు గనక అడ్డమైతే తల వంచి నమస్కరించుకుని వెళ్ళేవాడు, కానీ వాళ్ళని చూసేవాడు కాదు అని పోతన గారి పద్యంలో కూడా వస్తుంది. అలాంటి ఆ బ్రహ్మచర్య ఆశ్రమం పాటించాలి. పరస్త్రీలు అడ్డైనప్పుడు అలా చూడనటువంటి వాళ్ళు ఎవరు? ప్రహ్లాదుడు ఒకడు, లక్ష్మణస్వామి. లక్ష్మణుడు 14 సంవత్సరాలు తన యొక్క వదినైనటువంటి సీతమ్మతో వనవాసంలో ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు సీతమ్మని రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ తిరుగుతూ వెతుక్కుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఈ మన సుగ్రీవుడితో పరిచయం అయింది. సుగ్రీవుడితో పరిచయం అయినప్పుడు సుగ్రీవుడు అన్నాడు, నేను అదో ఎవరో తీసుకొని వెళుతూ ఉంటే పైనుంచి నా కొండ మీద మూట ఒకటి పడింది, ఆ మూటలో ఆభరణాలు ఉన్నాయి, ఇవేమైనా మీవేమో చూడండి అని రామలక్ష్మణులకు చూపించాడు. రాముడు అన్నాడు, నాయనా ఇదిగో ఇవన్నీ కూడా సీతవేనా, ఇవి సీతవేనా, ఇవి సీతవే కదా, ఇవి సీతవే కదా అంటున్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేతు అభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు. ఈ పై భాగంలో శరీరానికి ధరించేటువంటి ఆభరణాలు, కంఠాభరణాలు లేదా భుజాలకి ధరించేవో లేకపోతే చెవులకి ధరించేవో ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటే ఇవన్నీ నాకు తెలియదు నాన్న, నాకు సీతమ్మ అని నాకు తెలీదు, కానీ నేను దీన్ని బట్టి మాత్రం గుర్తుపడుతున్నాను, సీతమ్మవే ఇవి అన్నాడు, వదిన గారివే అన్నాడు. ఏమిటది అంటే పాదాలకు ఉండేటువంటి అందెలు. ఎందుకయ్యా నువ్వు పాదాలకు ఉండే అందెలు ఒక్కటే గుర్తుపట్టావు, పైన ధరించినటువంటి మెళ్ళో ధరించినవో చెవులకు ధరించినవి ఏమి గుర్తుపట్టలేదేమిటి అంటే నిత్యం పాదాభివందనాత్, నిత్యము కూడా ఆమె యొక్క పాదాలకి నమస్కారం చేసేవాడిని కనుక ఆ పాదాల్లో ఉన్నటువంటి అందెలు మాత్రమే నేను చూడగలిగాను, ఆమెను ఎప్పుడూ తలెత్తి ముఖం చూసేవాడిని కాదు కనుక ఆమె ఏమి ధరించిందో నేను చూడలేకపోయాను అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అది అద్భుతమైనటువంటి బ్రహ్మచర్య నిష్ఠ. అదిగో అది పొందేట ఆయన. అలాగా లోకంలో ఈ కామాన్ని జయించడం అనేటువంటిది చాలా కష్టం చూడండి, ఇది మామూలు విషయం కాదు. కామాన్ని జయించడం అంటే చాలా కష్టమైనటువంటి.
మనకి ఒక ఇది చెప్తూ ఉంటారు, మనకి 9వ స్కందంలో వస్తుంది ఒక వాక్యం. ఒకసారిట వ్యాస మహర్షి జైమిని మహర్షి అని తన శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడిని పిలిచాడు, నాయన ఇట్లా శ్రీమద్భాగవతం నేను చెప్తూ ఉంటాను రాయమన్నాడు. జైమిని మహర్షి కూర్చున్నారు, రాస్తున్నారు, రాయటం ప్రారంభించారు, రాస్తున్నారు. 9వ స్కందం నడుస్తోంది. ఆ 9వ స్కందంలోకి వచ్చేటప్పటికే ఒక వాక్యం విని వెంటనే ఆయన ఆగిపోయాడు. ఏమిటి ఆ వాక్యం? బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అన్నట్ట వ్యాస భగవానుడు. రాయలేదు, టక్కన పెన్ను తీసేసాడు, ఆ కళ తీసేసి ఇదేమిటి ఇలా చెప్తున్నారేమిటి మహాప్రభు, మీరు చెప్తోంది కూడా విచిత్రమైన వాక్యమే అన్నట్టు. ఏమిటి అన్నట్టు ఆయన. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అన్నారు. ఇక్కడ కొద్దిగా మార్పు చేస్తే బాగుంటుందేమో అన్నట్టు. దీని అర్థం ఏమిటి? ఇంద్రియగ్రామం, ఇంద్రియాలన్నీ కూడా బలవాన్, మంచి బలవంతమైనటువంటి ఇంద్రియగ్రామం అంటే ఇంద్రియాల సమూహం. విద్వాంసమపి కర్షతి, విద్వాంసుడైనటువంటి వాడిని కూడాను నాశనం చేస్తాయన్న. నచ్చలేదు నాకు అన్నాడు. విద్వాంసులను నాశనం చేయడం ఏంటి? విద్వాంసులు జ్ఞానులు కదా, ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎటు నశించిపోరు, ఎటువంటి పరిస్థితుల్లో ఇంద్రియాలకు లొంగి బతకరు. అలాంటిది మీరు ఇలా రాశారేమిటి? చిన్న మార్పు చేస్తే బాగుంటుందేమో అని ఈయన సొంత మాట చెప్పారట. ఏమన్నారట? విద్వాంసమపి కర్షతి అన్నారు కదా, విద్వాంసమపి నాపకర్షతి అన్నాడు. విద్వాంసం నాపకర్షతి అని రాయండి. అంటే విద్వాంసుల్ని మాత్రం చెడగొట్టవు, నశింపచేయవు, ఆకర్షించవు అని రాయండి అన్నాడు. వ్యాస భగవానుడు అన్నట్ట, జైమిని ఈయన గురువా ఆయన గురువా? గురువు ఎవరు? వ్యాసుడు. శిష్యుడు చెప్పడం ఏమిటి గురువు గారికి? నవ్వు వచ్చింది ఆయనకి. గురువు యొక్క అనుభవాన్ని గుర్తించక తనని తాను తనకొచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో తాను మహాజ్ఞానిని అనుకొని గురువు గారికి కూడా ఉపదేశం చేయాలని ప్రారంభిస్తారు శిష్యుల యొక్క తత్వం. పిల్లల లోకంలో చూడండి, తల్లిదండ్రులకి నాన్న నీకేం తెలియదు ఊరుకో, నేను చెప్తున్నాను కదా. అత్తమామల్ని, కోడళ్ళు మీకేం తెలియదు ఊరుకోండి నేను చెప్తాను కదా. నో, పెద్దల యొక్క అనుభవం చాలా గొప్పది. నీకుండేటువంటి జ్ఞానం అల్పం. ఈ అల్పమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు భూతద్దంలో చూసుకొని చాలా పెద్దది అనుకుంటూ వాళ్ళని కూడా తిరస్కరించి వాళ్ళ భావాలని కూడా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు. అదే నీ తప్పు. ఇదో వాళ్ళకేమీ తెలియదు, నాకే తెలిసిపోయింది అనే భావం చాలా దోషపూరితమైనటువంటి. కానీ వ్యాసుడు ఏం అనలేదు. ఏమిటయా నాకు చెప్తావేంటి అనలేదు. సరే నాన్న ఇవాటికి ఆపేద్దాం, కొద్దిగా పని ఉంది నాకు, వెళ్ళిపోయారు. ఈయన ఆపేశాడు జైమిని మహర్షి. ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఆ రోజు రాత్రి జైమిని మహర్షి గారి యొక్క కుటీరం వేరుగా ఉంటుంది, వ్యాసుడి యొక్క కుటీరం వేరుగా. ఆ కుటీరంలో హాయిగా పడుకున్నాడు ఆయన. రాత్రి అయిపోయింది. ఆ రోజుల్లో ఈ లైట్లు గట్రాలు లేవు కదా, గుడ్డి దీపాలు ఉండేవి. ఆ గుడ్డి దీపం వెలిగించేవాడు, పడుకున్నాడు. ఒక రాత్రి వేళ బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. చాలా అద్భుతమైనటువంటి వర్షం వస్తుంది. ఈ వర్షం వస్తున్నది తెలియదు, లోపల పడుకున్న వాళ్ళు ఎవరికి తెలుస్తుంది తెలియదు. కానీ ఈ వర్షంలో తడుస్తూ తడుస్తూ ఒక స్త్రీ పాపం వచ్చి తలుపులు కొట్టింది. జైమిని కుటీరం దగ్గరకు వచ్చి ఆయన తలుపు కొట్టింది. పాపం ఎవరు ఇంత అర్ధరాత్రి వేళ తలుపు కొడుతున్నారని జైమిని మహర్షి వచ్చి తలుపు తీశాడు. తీసేటప్పటికే ఒక స్త్రీ పాపం వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయింది. ఆమె యొక్క వస్త్రాల్లో ఉండి శరీరం అంతా కనిపిస్తున్నది. అలా తడిసిపోయినటువంటి ఈమెడ వచ్చి వణికిపోతోంది బాగా. స్వామి
నేను బాగా వణికిపోతున్నాను, వర్షం వస్తుంది, నేను పక్క గ్రామానికి వెళ్ళాలి, రాత్రి నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, కొద్దిగా మీ దగ్గర ఏమన్నా ఆసరా ఉంటే ఇప్పిస్తారా అని అడిగింది. సహజంగా ఋషి దయగలిగినటువంటి వాడు కనుక మంచి దయగలిగి, అలాగే అమ్మా తప్పనిసరిగా లోపలికి వచ్చి నీ బట్టలు మార్చుకో, చక్కగా నువ్వు పడుకో, ఇవాళ రాత్రికి ఉండి పొద్దున్నే బయలుదేరి వెళ్ళన్నాడు. సరే అని లోపలికి వచ్చింది. ఆవిడ వచ్చి అలాగే పాపం బాగా ఇదవుతుంటే ఏదో ఒక వస్త్రం ఇచ్చారు తుడుచుకోవడానికి, తుడుచుకుంటుంది. పాపం అలా ఉండిపోయింది. ఆ ఉన్నటువంటి కుటీరంలో ఒక ఇది ఉన్నది, పరదాల ఒక అడ్డు. సరే అటువైపు ఆయన పడుకున్నారు, ఇటువైపు ఏమిట తుడుచుకొని పడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈయన ఒంటరిగా ఉండడం చేత ఈయన మనస్సు చంచలమైంది. జైమిని మహర్షి ఈ చంచలమైపోయినటువంటి మనస్సు వల్ల వెంటనే ఒకసారి అలా చూశారు ముందు, ఆ తర్వాత ఆవిడ యొక్క సౌందర్యం మీద మోహం పడ్డారు, ఆ తర్వాత అక్కడికి వచ్చేసి ఆవిడని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు జైమిని మహర్షి. చీకటి, లోపల లైట్ లేదు, దీపం గుడ్డి దీపం, ఎవరు ఏంటి అనేటువంటిది కనిపించడం లేదు. స్త్రీ కంఠం వినిపించింది, స్త్రీ వచ్చింది. పాపం లోపలికి వచ్చి నమస్కారం సాష్టాంగం ఆలింగనం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆలింగనం చేసుకొని ఆవిడ్ని ముద్దు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి వెంట్రుకలు తగిలే. ఏమిటిది, నువ్వు స్త్రీవి కదా, నీకు గడ్డాల మీసాలు వచ్చేయండి అన్నాడు బాబా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాడు బాబా. అనేటప్పటికే పెద్దగా నవ్వి అక్కడున్న దీపాన్ని కొద్దిగా పెంచి, ఒకసారి నన్ను సరిగా చూడు. తన గురువు వ్యాస మహర్షి మహాప్రభో అన్నాడు బాబు. ఇప్పుడు చెప్పు, బలవాన్ ఇంద్రియ గ్రామం. మీరు చెప్పొద్దు అన్నాడు, నేనే చెప్తాను ఇది అన్నాడు. పెద్దగా చెప్పాడు. బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసమపి కర్షతి. ఇది జయించడం చాలా కష్టం. అందుకే జయించాలి అనే ప్రయత్నం నువ్వు చేయక్కర్లేదు, దాన్ని మరలించుకో పరమాత్మ మీదకి. కామం అంటే కోరిక, నీ కోరికని భగవంతుని మీదకి మరల్చుకో. ఆ భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి కోరికని నీలో వృద్ధి పొందించుకో, అది నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఈ లోకంలో ఉండేటువంటి విషయాల మీద నువ్వు కోరిక పెట్టుకున్నంత కాలం మునిగిపోవడమే, తేలడం అనేటువంటిది లేదు దీంట్లో. అందులో ఇది ఊబి అంటే ఏమిటి, దిగినవాడు పైకి వచ్చేది లేదు, ఇంకా ఇంకా దిగిపోతూనే ఉంటాడు వాడు. ఊబిలాంటి. ఒకవేళ ఎవడైనా వచ్చి వాడు పడిపోతున్నాడని వాడికి చెయ్యి అందిస్తే వాడు కూడా పడతాడు. అది కనుక ఇది జయించడం చాలా కష్టం. మహానుభావుడైనటువంటి బ్రహ్మచారి అయినటువంటి ఈ వటు ఎందుకు చెప్పాను, ఇది వామనుడు బ్రహ్మచారి గనక బ్రహ్మచర్యంలో ఉండవలసినటువంటి స్థితి ఏమిటి అనేటువంటిది ఆయన యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఆ బ్రహ్మచారి అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అలా తేజస్సుతో వచ్చాడు ఎక్కడికి, నర్మదా తీరం ఉంది. ఆ నర్మదా నదీ తీరంలో, అది ఆ ఉత్తర తీరంలో భృగు కచ్చం అనేటువంటి ఒక క్షేత్రం. అది ఆ క్షేత్రంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. 100 అశ్వమేధ యాగాలు చేయాలి. అందులో 99 యాగాలు అయిపోయాయి, 100వ యజ్ఞం జరుగుతోంది. ఆ సమయంలో వామనుడు అక్కడికి బయలుదేరాడు. వీళ్ళందరూ కూడాను అదిగో అతని యొక్క బలపరాక్రమాలు, అతను జయించినటువంటిది, అలాగే అతను యజ్ఞాలు చేస్తున్నటువంటిది అన్నీ చెప్పేటప్పటికే మీకు ఏం పర్వాలేదు నేనున్నానన్నాడు. బయలుదేరాడు ఈయన. ఆ సమయంలో ఆయన అక్కడికి వచ్చేటప్పటికే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరూ, ఋషులందరూ కూడా చూశారు, చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. భ్రమ చెందారు, సూర్యుడేమన్నా వస్తున్నాడేమో అని, సూర్యుడే యజ్ఞానికి స్వయంగా వస్తున్నాడేమో అని భ్రమ చెందారట. అందరిలో చర్చ ప్రారంభమైందిట. ఏమనుకున్నారట అందరూ, శంభుండో హరియో
పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చగాక ధరణీన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుండనుంచు విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఒకరికొకరు అనుకుంటున్నారు, ఆ వచ్చినటువంటి వాడెవడు? శివుడే వచ్చాడా? చతుర్ముఖ బ్రహ్మే వచ్చాడా? సాక్షాత్తు నారాయణుడే వచ్చాడా? ఎవరు ఇంత అద్భుతమైనటువంటి తేజస్సుతో వచ్చాడు? సూర్యుడే వచ్చాడా అని అతని యొక్క అద్భుతమైనటువంటి ఆ తేజస్సును వర్ణించుకుని వాళ్ళందరూ రహస్యంగా చర్చించుకున్నారట. అంతటి అద్భుతమైనటువంటి తేజస్సుతో వెళ్ళాట. ఎలా ఉన్నట్ట ఈ వామనుడు? చిన్నవాడు కదండి, 8 సంవత్సరాల పిల్లవాడు. కౌపీనంతో ఉన్నట్ట. వస్త్రాలు ఏమీ లేవు, ఒక కౌపీనం ధరించాడు. పాదుకలు ఉన్నాయట, చిన్న చిన్న పాదుకలు. ఆ పాదుకల మీద చిన్న చిన్న పాదాలు ఉన్నాయట. చేతిలో కమండలం ఉంది. వాళ్ళందరూ ఇచ్చారు కదా, ఆ కమండలం పట్టుకున్నాడు. ఒక చేత్తో దండం పట్టుకున్నాడు, కర్రను. అంటే ఆ కర్రకి ఛత్రం ఉంది, ఆ ఛత్రాన్ని పెట్టుకున్నాడు. వచ్చాడు. నడుముకి ఆ ముంజ మేఖల అని ఉన్నాయి. చంకలో మృగచర్మం పెట్టుకున్నాడు. మెడలో యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ముఖం మీద అద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సు విరాజిల్లుతోంది. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. ఓ తేజో పుంజం అలా ప్రయాణం చేస్తున్నట్లుగా ఉన్నదట ఆయన వస్తుంటే. ఇందులో ఈయనకున్నటువంటివన్నీ వర్ణించారు. ఎందుకు బ్రహ్మచారి గొప్పవాడు? కౌపీన ధారణ వల్ల. కౌపీనవంత ఖలు భాగ్యవంత అని శాస్త్రం. కౌపీనం ధరించేవాడు భాగ్యవంతుడు అని. ఎందుకని అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. వీడికి వస్త్రాలు లేవు, కౌపీనంతో ఉన్నాడు, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు. మంచి భక్తి కలిగినటువంటి వాడు కనుక అయినట్లయితే అతను ఆ బ్రహ్మచారి పరమాత్మను పొందుతాడు. సరే, వాళ్ళు భగవంతుడితో ఆటలాడుకుంటారు. అంత వాళ్ళు ఎప్పుడు కూడా ధన సంపదలు కలిగినటువంటి దేహంతో ఆటలాడుకుంటారు భాగ్యహీనులైనటువంటి వాళ్ళు. వీళ్ళేమో భగవంతుడితో ఆడుకుంటారు. అలా లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు చెప్పబడినటువంటి రీతిలో బ్రహ్మచారిగా జీవించినటువంటి వాళ్ళు దౌర్భాగ్యం చేత ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, భార్య ఇంకా వాళ్ళతో ఆడుకుంటారు. వాళ్ళతో ఆడుకునే వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తుతారు. అందుకనే భగవంతుడు గుర్తురాడు ఎప్పుడు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళే గుర్తొస్తారు తప్ప భగవంతుని అస్సలు స్మరించుకోలేరు. భాగ్యహీనులు కనుక. భాగ్యవంతులకి ఎప్పుడు కూడా చిన్న వయసు నుంచే పరమాత్మ జ్ఞాపకం వస్తాడట. సరే, మొత్తం మీద ఈయన ప్రవేశించాడు యజ్ఞస్థానంలోకి. అది చూసేటప్పటికే శుక్రాచార్యుడితో సహా ఋషులందరూ కూడాను లేచి నమస్కరించారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఆయన. అతను ఎవరో తెలియదు, కానీ ఒక బ్రాహ్మణుడు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. తేజోవంతుడైనటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే వెంటనే లేచి నిలబడి సాష్టాంగం చేయాలి. వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి దానికన్నా ముందు చేయాలి. అది కూడా వాళ్ళ తేజస్సుని బట్టి చేశారు. చేసిన తర్వాత అసలు బ్రాహ్మణత్వం అనేది గొప్పది ఎందుకైంది అంటే వాళ్ళకుండే జ్ఞానం చేత, వాళ్ళకున్న తేజస్సు చేత. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడు గొప్పవాడయ్యాడు, గౌరవాన్ని పొందుతాడు. క్షత్రియుడు అనేటువంటి వాడు గొప్పతనాన్ని పొందడానికి బలవంతుడైతే, చాలా బలం కలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడు గొప్పవాడు అవుతాడు. అలాగే వైశ్యులైనటువంటి వాళ్ళు ధన సంపదల వల్ల గౌరవింపబడతారు లోకల్లో. వాళ్ళకి ధనం కనుక ఉండి సంపద మంచి ఇది కనుక ఉంటే వాళ్ళు పొందుతారు. అలాగే ఇతరులు అంటే చతుర్థవర్ణం వాళ్ళు సేవ వల్ల చాలా గొప్ప స్థితిని పొందుతారట వాళ్ళందరూ కూడా. ఇలాగా చెప్పుకుంటూ వచ్చారు దీంట్లో. సరే, ఈయన చాలా సుందరమైనటువంటి వాళ్ళు వర్ణించారు. మరి బలిచక్రవర్తి ఏమన్నా మామూలు వాడా? మంచి అందగాడు అతను కూడా. గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడే.
అలాంటి వాడు ఇలాంటి వాడిని చూసి, అంటే అతను యథార్థంగా రాక్షసుడు, అసురుడైనప్పటికీ కూడా అతనిలో కూడాను ధర్మనిష్ట ఉన్నది, భక్తి కూడా ఉన్నది. సరే, మొత్తం మీద ఈ వామనుడు వచ్చాడు. వామనుడి యొక్క సౌందర్యం, తేజస్సు చూసేటప్పటికి అతనికి ముచ్చటేసింది. ఆయన చూడగానే చాలా ఆనందం వేసింది. ఏదో తెలియనటువంటి ఆనందం చేత వెంటనే లేచి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిపోయి ఆయన్ని స్వాగతించాడు. లోపలికి ఆసనం వేశాడు, కూర్చోమన్నాడు. ఆయన యొక్క పాదాల దగ్గరికి వింధ్యావళి అని బలిచక్రవర్తి యొక్క భార్య నీళ్లు తీసుకొని వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఆయన యొక్క పాదాలని కడిగారు. కడిగి సమస్త పాపాలని కూడా నాశనం చేసేటువంటి ఆ పాద తీర్థాన్ని వాళ్ళిద్దరూ శిరస్సును ప్రోక్షించుకున్నారు. అప్పుడే అయిపోయింది, వాళ్ళ పాపాలన్నీ పోయింది. ఆయన ఎప్పుడైతే దర్శనం చేశారో దాంతోనే కొంత పోయింది. ఆయన పాదస్పర్శ చేసి పాద తీర్థాన్ని పుచ్చుకున్నారో, శిరస్సును ధరించారో, దాంతో వాళ్ళ పాపాలని క్షాళనమైపోయాయి. ఏమయ్యా బ్రాహ్మణుడా, నీ రాక సుఖంగా జరిగిందా? నీకు నమస్కరిస్తున్నామని సాష్టాంగం చేశారు. మూర్తీభవించినటువంటి బ్రహ్మగారే ఈ రూపాన్ని ధరించి వచ్చారేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అలాంటి నువ్వు నా గృహానికి వచ్చావు, నా పితృదేవతలందరూ కూడా తరించారని నేను భావిస్తున్నానన్నాడు. పరితృప్తులయ్యారనుకుంటున్నానన్నాడు. నేను చేస్తున్నటువంటి ఈ యజ్ఞం సఫలమైంది అని నేను భావిస్తున్నాను. పృథివీ కూడా, భూమి కూడా నీ యొక్క చిన్న చిన్న పాదాలతో నువ్వు నడుస్తూ వస్తూ ఉంటే నీ పాద స్పర్శ తగిలి పునీతమైంది ఈ భూమి అని నేను భావిస్తున్నాను. చెప్పు, నీకేం కావాలి? నిన్ను చూస్తే ఒక యాచకుడిలాగా కనిపిస్తున్నావు. భిక్షాపాత్ర పట్టుకొని వచ్చావు. నిన్ను చూస్తే ఒక యాచకుడిలాగా కనిపిస్తున్నావు. నీకు కావాల్సింది ఏమిటో చెప్పు, త్వరగా చెప్పు, నేను ఇస్తానన్నాడు. ఈయన యాచకుడై వచ్చాడు ఇక్కడ వామనుడు. చూడండి ఆశ్చర్యం. సాక్షాత్తు లోకకర్త ఆయన. సృష్టి స్థితి లయాలకి కారణుడైనటువంటి తాను తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడం కోసం ఎంతకి దిగజారాల్సి వచ్చినా దిగజారి మరి వాళ్ళని రక్షించడానికి సిద్ధపడతాడు. అది పరమాత్మ యొక్క తత్వం. ఏమంటే ఎవరైనా చేస్తారా చెప్పండి యాచన? కొంతమంది విద్యార్థులు యథార్థంగా అయితే మన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి నియమం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా భిక్ష పెట్టాలి. భిక్ష పట్టి ఆ ద్రవ్యాన్ని తెచ్చి గురువుగారికి ఇస్తే గురువుగారు తను వాడుకున్న తర్వాత మిగిలింది ఇస్తే తినాలంతే, లేకపోతే పస్తుండడమే. అది ధర్మం, బ్రహ్మచర్యాశ్రమ ధర్మం. ఈ వెళ్ళలేదనుకోండి పూర్వంలో. ఇవాళ రోజుల్లో పొరపాటునో గ్రహపాటునో, పొరపాటు లేదు గ్రహపాటు లేదు, మనం మహాలక్ష్మి యాగాలు చేసినప్పుడు భిక్షకి తిరుగుతుంటే కొంతమంది విద్యార్థులు మాతో పాటు భిక్షకి తిరిగేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది మా వాడికి ఏం కర్మ భిక్ష పెట్టడానికి అని వచ్చేవారు. కొంతమంది తల్లిదండ్రులు మా వాడికి ఏం కర్మ, మాకేం ధనం లేదా, సుఖాలు లేవా, భోగాలు లేవా, వాడు భిక్ష పట్టడమే. వరేనన్నా వాడు బ్రహ్మచారి యథార్థంగా తానంతట తాను పట్టాలి. ఇక్కడ మేము తిరుగుతున్నాం భిక్షకి, వాళ్ళు మా వెనకాల వస్తున్నారు. విచిత్రం. అంటే లోకంలో ఎవరు కూడా యాచనకి ఇష్టపడరు. అలాంటి స్థితిని సాక్షాత్తు పరమాత్మ వచ్చి తన భక్తులకి రక్షణ కోసం అని తను యాచించడానికి వచ్చాడు. నిజంగా యాచకుడు అనేటువంటి వాడు ఎంత తేలికో తెలుసా లోకంలో? ఎంత తేలిక. మన వేదాంత దేశకులు వారు అంటారు కదా, అరటిపండు యొక్క మాధుర్యాన్ని మించినటువంటి నా వాక్కులు దానికన్నా గొప్ప మాధుర్యం కలిగినటువంటి వాక్కులు. మరి యొక్క కవిత్వం చాలా గొప్పది. వేదాంత దేశకులు వారు భగవంతుడినే కీర్తించేవారు. అలాంటి వారి దగ్గరికి వారి పేరేంటి, మన వేద భాష్యం రాసినటువంటి మహానుభావులు
వారు వీరికి స్నేహితులుగా ఉండేవారు. విద్యారణ్యులు అని చెప్పబడేవారు. వారు అన్నట్ట పాపం వీరు దారిద్ర్యంతో ఉండేవారు. పాపం పెద్ద సంపన్నులు కారు, బాగా అంటే దారిద్ర్యంతో జీవించేవారు. పాపం వేదాంత దేశకులు వారు మహాభక్తులు, మహానుభావులైన తపస్సంపన్నులు. అలాంటి వారి దగ్గరికి వచ్చి ఒకసారి అన్నారట, ఎందుకు ఇన్ని కష్టాలు పడతావు జీవితంలో? ఎవరైనా ఒక రాజుని నువ్వు కీర్తించావంటే నేను అలాగే బతుకుతున్నాను. ఎవరైనా ఒక రాజును కనుక నువ్వు కీర్తించావంటే నీ జీవితాంతం కష్టపడక్కర్లేకుండా సంపదనిస్తారు కదా. నీకు అద్భుతమైనటువంటి కవిత ధార ఉన్నది, ఆ కవిత్వంతో ఆయన కీర్తించవయ్యా అన్నారు. అప్పుడు అన్నారు ఈయన, చీ 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 చీ, అరటిపండు మంచి ముగ్గినటువంటి అరటిపండు కన్నా మాధుర్యం కలిగినటువంటి నా కవిత్వాన్ని ఒక గవ్వ కోసం అని, చిల్లు గవ్వ కోసం అని, అంటే ధనం కోసం అని ఇంకొకరిని కీర్తించడం అనేటువంటిది నేను ఎప్పుడు చెయ్యనన్నట్ట. సరే, యాచన చేస్తాం మనం. యాచన చేసేది ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి యాచన కావాలి. ఎవరి దగ్గర నుంచి యాచించాలి? మనం గొప్పవాడి దగ్గర నుంచి యాచించాలి. వాడికన్నా హీనుడి దగ్గరికి వెళ్ళి యాచించడం విధానం కాదు. యాచన మోఘో వరం అధిగుణే నాథమే లబ్ధ కామ అంటాడు మన కాళిదాస్ అనేటువంటి ఒక కవి. మనం యాచిస్తాం ఒక నీచుడి దగ్గర నుంచి తన అభిష్టాన్ని పొందడం కన్నా ఒక గుణవంతుడైనటువంటి వాడి దగ్గర లేదు పో అనిపించుకున్నా గొప్పదే అన్నాడు. ఒక నీచుడైనటువంటి వాడి దగ్గర నుంచి తన అభిష్టాన్ని పొందడం కన్నా ఒక గుణవంతుడైనటువంటి వాడి దగ్గరకు వెళ్ళి యాచించి వాడు లేదు పో అని విసుకొని చీదరించి పంపించిన గొప్పదే అది. ఇంతకన్నా కూడా గొప్పది అన్నాడు. యాచన చాలా నీచమైనటువంటిది. ఎంత నీచమైంది అంటే లోకంలో చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. చూడండి, ఎవరైనా భిక్ష పట్టడానికి వచ్చారనుకోండి, పో పో, చాలా చీదరింపుగా మాట్లాడేస్తారు. ఎంత తేలికైనటువంటిది అది. ఎంత తేలికండి అన్నారు. లోకంలో అన్నిటికన్నా తేలిక వస్తువు ఏది అని ఒక ప్రశ్న వచ్చిందిట. తృణాదపి లఘుష్టులు, కొంతమంది అన్నారట గడ్డి పరక అన్నారు. లోకంలో అన్నిటికన్నా తేలికైన వస్తువు ఏది? గడ్డి పరక అన్నట్టు ఒక ఆయన. అంటే లేదు లేదన్నారు. మరి ఏమిటన్నాడు? తృణాదపి లఘుస్థూల తూలాదపి చ యాచక అన్నాడు. గడ్డి పరక కన్నా కూడాను బాగా తేలికైనటువంటిది దూది కదండి. మరి ఆ గడ్డి పరక కన్నా తేలికైనటువంటి దూది కన్నా కూడా తేలికైనటువంటి వాడు యాచకుడు అన్నాడు. యాచకుడు అంత తేలిక పట్ట. అలాంటి స్థితిని పరమాత్మ పొంది ఒక యాచకుడుగా వస్తే ఆయన గుర్తించి వెంటనే నువ్వు యాచకుడిగా వచ్చినట్లు కనిపిస్తున్నావు, నీకేం కావాలో అడుగు, నీకు ఇస్తానన్నాడు. గోవులు కావాలా? సువర్ణం కావాలా? లేదా అద్భుతమైనటువంటి ఉపకరణాలతో కూడినటువంటి గృహాలు కావాలా? అలాగే మంచి రుచులు కలిగినటువంటి భోజనం కావాలా? సమృద్ధములైనటువంటి గ్రామాలు కావాలా? పొలాలు కావాలా? నీకేం కావాలో చెప్పవయ్యా, అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ధర్మయుక్తాలుగా ఉన్నాయి బలి చెప్పేటువంటి మాటలు. ఎంతో గౌరవం ఇస్తున్నాడు, గౌరవంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి వామనుడు చాలా ప్రీతి పొందాడు, అతన్ని ప్రశంసించాడు. యాచకుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు? ముందు తను యాచించాడు, వాళ్ళని పొగుడుతాడు. ఎందుకు? ఆ పొగడతతోటి వాళ్ళు ఉబ్బి దాంతోపాటు ఉబ్బినటువంటి తన యొక్క పాకెట్లో నుంచి డబ్బు తీసి వేయాలి, ఇవ్వాలి. అది మన ఈయన కూడా చెప్తున్నారు అలా. ఎవరు? వామనుడు. ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రశంసిస్తున్నారట. కానీ పూర్వంలో అయితే ఏం చేసేవారంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా కావాల్సి వస్తే, అడగవలసి వస్తే, వాళ్ళ యొక్క పితరులైనటువంటి వాళ్ళు, తండ్రి తాతలు మొదలైనటువంటి వాళ్ళందరినీ పొగుడుతారు. పొగిడితే వీళ్ళు ఆనందపడిపోయి వాళ్ళకి
ఇచ్చేవారు. కానీ ఇవాళ రోజుల్లో వాళ్ళ తల్లుల్ని, తండ్రుల్ని, తాతల్ని పొగిడితే ఎవడివ్వడు, తన భార్యని, పిల్లల్ని పొగడాలి. ఇవాళ ఉన్న పరిస్థితి అది. ఈవేళ ఉన్న పరిస్థితి, నీకు ఏదైనా కావాల్సి వస్తే ఎవరింటికైనా వెళితే నువ్వు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నీ తల్లి తాతల్ని మాత్రం పొగడవు. ఎవరిని పొగడాలి? భార్య పిల్లల్ని పొగడాలి. ఉబ్బిపోతారు. ఎందుకని? పూర్వం ఉండే స్థితి అది, ఇవాళ ఉన్న స్థితి. అందుకని సరే, ఈ వామనుడు వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉండే స్థితి కనుక పితరుల్ని పొగిడాడు. చాలా గొప్పవాళ్ళయ్యా నీ తండ్రి. ఆయన ముందు, బలిచక్రవర్తి ముందు ప్రశంసా పుష్పాలు అంటారు వీటిని, ప్రశంసా పుష్పాలు 4 వెదజల్లాడు. నువ్వు చెప్పినటువంటి మాటలు నిజం. నువ్వెంత ఆదరణతోటి నా దగ్గరకు వచ్చి నన్ను యాచకుడిని గుర్తించి నాకు కావలసినవి ఇవ్వాలి నువ్వు అడిగేవే, నేను అడగకుండానే నీ అంతట నువ్వే ఇస్తానన్నావు. అదిగో నీ యొక్క ఈ వంశానికే ఉన్నటువంటి గొప్పతనం అయ్యా అది అన్నాడు. ఇంతవరకు ఏ యాచకుడైనా సరే నీ వంశం వాళ్ళ దగ్గరికి వచ్చి ఉట్టిగా తిరిగి వెళ్ళినట్టు నేను చూడలేదన్నాడు. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వదిలిపెట్టినటువంటి వాడు ఎవ్వడు నీ వంశంలో ఇంత మటుకు పుట్టినట్టు చూడలేదన్నాడు. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మహాపాపం అంటారు. దాంట్లో గ్రేడ్లు కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, బ్రాహ్మణుడు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఉండేటువంటి ఉన్నత ఆశ్రమ ధర్మాలు ఇవన్నిటినీ కూడా వెళితే అది ఇంకా పాపం పెరుగుతూ ఉంటుంది. ఒక రాజు కనుక ఏదైనా ఇష్టాన్ని ఇవ్వకపోతే మహాపాపాన్ని పొందుతారు. అలాంటి వాళ్ళు కూడా నీ వంశంలో ఎక్కడా కనిపించారు. నీ పితామహుడు ఉన్నాడే ప్రహ్లాదుడు, అతనితో సమానమైనటువంటి భక్తుడు ఇంత మటుకు ఈ భూమిలో పుట్టలేదయా అన్నాడు. వామనుడు పొగుడుచున్నాడు. బలి చక్రవర్తి, నీ పితామహుడు, నీ తాతగారైనటువంటి ప్రహ్లాదుడు లాంటి భక్తుడు ఇంత మటుకు ఈ భూమిలో పుట్టలేదు, పుట్టబోడు కూడా అన్నాడు. అతని భక్తికి పరవశుడైనటువంటి పరమాత్మ స్వయంగా తాను స్తంభంలో నుంచి దర్శనమిచ్చాడయా. ఎంత అద్భుతమైనటువంటి వాడు నీ తాత అన్నాడు. నీ తండ్రి మామూలు వాడు అనుకుంటున్నావా? విరోచనుడు బ్రాహ్మణులంటే మహాప్రీతి ఆయన. అలాంటి ప్రీతి కలిగినటువంటి నీ తండ్రి అయినటువంటి విరోచనుడు తనకి శత్రువులైనటువంటి దేవతలు ఇతన్ని ఓడించాలనుకున్నారు. ఇతని దగ్గర నుంచి ప్రాణాలు కావాలని కోరుకున్నారు. ఆ కోరుకోవడానికి ఇతనితో స్వయంగా జయించలేక వాళ్ళందరూ కూడా ఇతనికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం కనుక ఆ విధమైనటువంటి దీంతో మనం వెళ్ళాలని బ్రాహ్మణ వేషాలు వేసుకొని వచ్చారు నీ తండ్రి దగ్గరికి. నీ తండ్రి దగ్గరికి వచ్చి బ్రాహ్మణ వేషంలో వచ్చి నేను యాచించారు. నీ తండ్రిని ఏం కావాలి? నీ ఆయువు కావాలి అని కోరారు. వాళ్ళు బ్రాహ్మణులై వచ్చారు కనుక ఆ బ్రాహ్మణ రూపానికి ఇచ్చేటువంటి గౌరవానికి తన ప్రాణాన్ని కూడా వాళ్ళకి దానం చేశాడయా నీ తండ్రి మామూలు వాడా అన్నాడు విరోచనుడు. అలాంటి వంశం నీది, దానంలో పెద్ద చెయ్యి. నువ్వు మాత్రం సామాన్యుడు ఏంటి? శుక్రుడు మొదలైనటువంటి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా నీ తాత తండ్రులు నడిచినటువంటి మార్గంలోనే నడిచి మంచి ధర్మపరులుగా నిన్ను తీర్చిదిద్దారు. వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని నువ్వు జాగ్రత్తగా పాటిస్తూ, ఎవరైనా గురువు ఏం చెప్తాడో నీ తల్లిదండ్రులు వాళ్ళని అనుసరించి నీ జీవితాన్ని గడుపుకోవా. అలాగా ఈ శుక్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, ఈ బ్రాహ్మణులందరూ కూడా నీకు ఉపదేశం చేశారు. నీ తాత ఇలాంటి వాడు, తండ్రి ఇలాంటి వాడు, వాళ్ళ యొక్క విధానంలో నీ జీవితాన్ని గడుపుకో అని నీకు ఉపదేశం చేస్తే నువ్వు కూడా అలాంటి ధర్మపరుడివే అయ్యావు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకన్నా కూడాను వరదాతల్లో అగ్రగణ్యుడు అయ్యావు అన్నాడు. చాలా సంతోషం. నీకేం కావాలో చెప్పవయ్యా అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, నాకేం కావాలి బలి, నేను బ్రహ్మచారిని,
చిన్నవాడిని, ఒంటరివాడిని, నాకేం కావాలయ్యా, నాకు పరిమితమైనటువంటి 3 అడుగుల భూమి ఇస్తే చాలన్నాడు. 3 అడుగులు భూమి చాలు, అంతకన్నా నాకు ఇంకేం కావాలన్నాడు. బలిచక్రవర్తి నవ్వాడు. నవ్వి, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, కోరుకోవటం కూడా నీకు తెలియదు నాన్న. ఎవరి దగ్గరకు వచ్చారు, ఎవరి దగ్గర ఏం అడుగుతున్నావు అనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి పిల్లవాడివి కదా నువ్వు. అందుకే నువ్వేం అడగాలో నీకు తెలియక పాపం నీ పరిమితమైనటువంటి నీ పాదాల పరిమితం భూమి అంటే ఎంత వస్తుందన్నా? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? మహాదాత అయినటువంటి వాడి దగ్గరకు వచ్చావు. ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నాకు 10 పైసలు దానం చేయరా అని అడిగినట్టుగా ఉంది. వెర్రితనం కాదు మరి? కనుక నీ మాటలైతే అన్నీ కూడాను వృద్ధ సమ్మతాలే, పెద్దలైనటువంటి వాళ్ళు ఆమోదించదగినవే. కానీ పాపం నువ్వు చిన్న పిల్లవాడి అవడం వల్ల నీకు ఇంకా స్వార్థం రాలేదు. నువ్వు బ్రహ్మచారివే కదా, స్వార్థం ఉండదు బ్రహ్మచారికి. గృహస్థైన దగ్గర నుంచే స్వార్థం వస్తుంది. కనుక నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ఇంకా స్వార్థ విషయంలో నిజంగా ఏమీ తెలియదు అని నాకు అనిపిస్తోంది. అదేమిటయ్యా, నన్ను ఎంతసేపునేమో మహాదాత మహాదాత అని ప్రశంసించావు, చివరికి 3 అడుగుల భూమి నన్ను అడిగేది అన్నాడు పాపం బలిచక్రవర్తి. నువ్వు పొగిడిన దానికైనా నన్ను గట్టిగా అడగాలి కదా. నేను పరమానంద భరితున్నాయా నువ్వు పొగడతా విని, అలాంటి వెంటనే అతని యొక్క ముఖ కవళికలు చూస్తారు కదా. వెళ్ళేటువంటి యాచకుడు ఏం చేస్తాడు? వాడిని పొగుడుతాడు. పొగిడితే ఆనందిస్తున్నాడా, ముఖమేమైనా చాటేస్తున్నాడా? ఆనందిస్తున్నాడు. ఆనందిస్తున్నాడంటే వీడిని ఇంకా మనం ఏదో 10 రూపాయలు అడగడానికి వచ్చాం, 20 అడగచ్చు అనుకుంటాడు వాడు. అరే, కనీసం ఇలాంటి ఆలోచన కూడా నీకు లేదే? నీ మాటలు విని నేను చాలా సంతోషపడుతున్నాను, నీ ప్రశంసలు విని నేను పొంగిపోతున్నాను. నన్ను ఇంకా ఎక్కువ అడగాలి నువ్వు, కానీ నువ్వు అడగటం లేదు. చిన్న పిల్లవాడివి కదా అని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఒకటి గుర్తుంచుకో, నా తత్వం ఎలాంటిది అంటే, నన్ను యాచించిన వాడు మళ్ళీ జీవితంలో ఇంకొకరి దగ్గరికి యాచనకి వెళ్ళడానికి వీలు లేదన్నాడు. నన్ను యాచించిన వాడికి నేను ఇచ్చేటువంటి ధనం అలా ఉంటుంది. మళ్ళీ వాడి జీవితంలో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి యాచించవలసిన అవసరమే లేకుండా నేను ఇస్తాను. అలాంటి వాడి దగ్గరకు వచ్చావు నువ్వు. ఏదో లోభి అయినటువంటి వాడు మహాధనవంతుడై ఉండి వాడు ఆ గల్లా పెట్టె తీయటం మూయటం ఇద్దాం వద్దా అని ఆలోచించడం, దాంట్లో ఉండేటువంటి చిల్లర పైసలు ఇన్ని తీస్తాడు, గుప్పిడి తీస్తాడు బయటికి, నోట్ల కట్ట పెద్దది తీస్తాడు, దాంట్లో అలా 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 అంటుంటాడు. ఆ ఎదుటివాడికి వీడేదో ఎంత ఇస్తాడు కాబోసు, అంత ఇస్తాడు కాబోసు, ఇంత ఇస్తాడు కాబోసు అనుకుంటూ ఉంటాడు వాడు. చివరికి అన్ని నోట్లు తీసి రూపాయి నోటు ఇస్తాడు వాడికి. దాంట్లో 100 నోట్లు 500 నోట్లు ఉంటాయి. ఎందుకయ్యా ఇలా చేసావు నువ్వు అంటే, ఆ రూపాయి కోసం వెతుకుతున్నాను అంటాడు వాడు. నా దగ్గర అలా ఉండదు అన్నాడు బలిచక్రవర్తి. నేను ఇచ్చాను అంటే మళ్ళీ వాడి జీవితంలో ఇంకొకటి దగ్గరికి వెళ్ళి యాచన చేయవలసినటువంటి అవసరమే వాడికి రాకూడదు. అలాంటి వాడి దగ్గరికి వచ్చావయ్యా, కోరుకో అన్నాడు. సరే, తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మధ్యాహ్నం చెప్పుకున్నాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ,
जय जय गोपी मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।